చేయి పెడితే చెయ్యి అంతా నూనెతో నిండిపోవడం, ఎందుకు వచ్చిందిలే, మనుషులకైతే ప్రార్థన చేయొచ్చు కానీ వీటికి ఎందుకులే అని చెప్పి ఇంకా చేయి పెట్టి ప్రార్థన చేయడం మానేశా. నువ్వు దేవుని బిడ్డవైతే నీ రూపురేఖలు తెలియచేయాలి, నువ్వు క్రమము కలిగిన వాడివని. నీ వస్త్రధారణ క్రమముగా ఉండాలి, నువ్వు దూకునే జుట్టు క్రమంగా ఉండాలి, నిన్ను చూస్తే వెరైటీగా ఉండకూడదు. ఒకరోజు మా ఇంటికి నా సూట్ మెజర్మెంట్ కోసం ఒక అతను వచ్చాడు. చెవుకు పోగులు, వెనక పిలక జడ. మెజర్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు నా కొడుకు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వాడు చాలా టెన్షన్ పడిపోతున్నాడు. మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోతే నన్ను చూసి ఎవరు ఆంటీ అని చెప్పి అన్నాడు. డాడీ ఎవరు ఈ ఆంటీ అని అన్నాడు. ఎందుకని వాడికి తెలుసు, సాధారణంగా ఏ ఆంటీ కానీ ఏ చెల్లి కానీ అక్క కానీ నా దగ్గరికి రారు. అలాంటిది ఆంటీ వచ్చిందేమిటి, వచ్చి మిమ్మల్ని మెజర్మెంట్ తీసుకుంటుంది ఏమిటి, డాడీ ఎవరు ఈ ఆంటీ అని అడిగాడు. ఒరే ఆంటీ కాదురా. మరి ఆంటీ కాకపోతే చెవుకు పోగులు ఏమిటి, వెనకాల జడ ఏంటి? పోయే కాలం నాన్న, ఏం చేస్తాం, పోయే కాలం. సహోదరులు, జుట్టుగా ఉండాలి, చక్కగా దూకోండి. ఫ్యాషన్ అని చెప్పి పిచ్చి బట్టలు వేసుకోకండి, చక్కని వస్త్రాలు వేసుకోండి. ఒకడట ఫ్యాషన్ అని చెప్పి వెరైటీ అని చెప్పి అందరూ ఫ్రంట్కే బటన్లు పెడుతున్నారు కదా, నేనెందుకు నా చొక్కాకి ఫ్రంట్ బటన్లు పెట్టాలి, వెరైటీగా వెనకాల బట్టలు పెడతానని చెప్పి వాడు వెనకాల బట్టలు కుట్టించాడంట. వెనకాల బట్టలను గుట్టించి ఒకరోజు బైక్ మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి రక్తపు మరుగులో పడిపోతే ఒక పెద్ద ఆయన అటుపక్క వెళ్తూ గబగబా వచ్చి చూస్తే ఏమైందంటే యాక్సిడెంట్లో పడిపోయిన వాడిని చూశాడు. ఇప్పుడు నా ఫేస్ ఎటువైపు ఉంది చెప్పండి, ఇవిగో బటన్స్, ఇవి బటన్స్. నా ఫేస్ ఎటు ఉంది, ఎటు బటన్స్ ఉన్నాయో అటే నా ఫేస్ ఉంది. మీవి అంతేగా, చూసుకోండి ఒకసారి. ఇది సహజం, ఇది జగమెరిగిన సత్యం. పాపం వాడిని చూస్తే బటన్స్ ఏమో ఫ్రంట్ ఉన్నాయి, ఫేస్ ఏమో వెనక్కి వెళ్ళిపోయింది. ఆ పెద్ద మనిషి ఓరి ఎంత ఘోరం జరిగిపోయింది, ఈ కుర్రవాడి ఫేసు వెనక్కి తిరిగిపోయిందని చెప్పి తొందరపడి ఏం చేశాడంటే ఎటువైపు బటన్స్ ఉన్నాయో అటువైపు బలవంతంగా తిప్పి బటన్స్ వైపు ఫేసు తిప్పేశాడు. ఆ తర్వాత చూస్తే బటన్స్ వైపు ఫేస్ తిప్పేసిన తర్వాత ఫోన్లే ఒక మంచి పని చేశానని చూస్తే కాళ్ళు రివర్స్ ఉన్నాయి. అప్పుడు అర్థమైపోయింది, ఈ గాడిదిగాడు బటన్స్ రివర్స్ పెట్టాడని చెప్పి అటు ఇటు చూశాడు, కామ్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకని? బ్రదర్స్ జాగ్రత్త, ఎవడో ఒకడు మెడ తిప్పేస్తాడు. ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. లెట్ us నాట్ బి అబ్నార్మల్గా ఉండకండి, న్యాచురల్గా ఉందాం. మనల్ని చూసి 10 మంది మనల్ని వెంబడించే విధంగా ఉందాం, సింపుల్గా ఉందాం, నీట్గా ఉందాం, చక్కగా ఉందాం. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని పిల్లలం కాబట్టి చక్కగా నీట్గా తలదూకోవడం, చక్కగా బట్టలు వేసుకోవడం. అంటే కొత్త బట్టలు వేసుకొని అవసరంలా, ఉన్న బట్టలనే నీట్గా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని నీట్గా ఉందాం. అంతేగాని ఎబ్బెట్టుగా ఉండద్దు, అసహ్యంగా తయారవద్దు. జుట్టు విషయమే కావచ్చు, మీ వస్త్రాల విషయమే కావచ్చు, మీ నడక కావచ్చు, మీ పడక కావచ్చు, ఆత్మీయతను కనపరచాలి. చెల్లెళ్ళు, మీరు ఆఫీస్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, మందిరానికి వచ్చినా 10 మంది మీ కూడా పడే విధంగా మాత్రం రాకండి. మీ వస్త్రధారణ ఆత్మీయతను కనపరచాలి. ఎంత నిండుగా వస్త్రాలు వేసుకుంటుందో, ఎంత చక్కగా వస్త్రాలు వేసుకుంటుందో అన్న విధంగా ఉండాలి. ఎందుకని? మనం దేవుని బిడ్డలము, శోధించే వాళ్ళం కాదు, శోధించేది సైతాను బిడ్డలం మనం కాదు. కాబట్టి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి? ఇదిగో ఇలాంటి వస్త్రధారణ మనం కలిగి ఉండాలి. రైట్. దానికి తగినటువంటి రెఫరెన్సెస్ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాము. తర్వాత మీరు వీలున్నట్లయితే చూసే ప్రయత్నం చేయండి. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ వీ లెర్న్ డాన్సింగ్
ఆర్ ఎనీ డ్యాన్స్ ఫామ్. డ్యాన్సింగ్ చేయొచ్చా, డ్యాన్సింగ్ నేర్చుకోవచ్చా? దయచేసి గమనించండి. సాధారణంగా డ్యాన్స్ అనేసరికి అది ఒక నెగిటివ్ అప్రోచ్ ఇస్తుంది. సాధారణంగా డ్యాన్స్లు అనేవి అవి అంత సభ్యతగా ఉండవు. కాబట్టి కల్వరి టెంపుల్లో కూడా సాంగ్స్ విషయంలో కొరియోగ్రఫీ ఉంటుంది కదా, ఆ కొరియోగ్రఫీ ఉన్నప్పుడు మా చెల్లెళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి, డివిడీస్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఎంత చక్కగా వస్త్రాలు ధరిస్తారో, ఇండియన్ కల్చర్ని చూపిస్తూ నీట్గా, చక్కగా, నిండుగా. ఎందుకు ఆ విధంగా చేయిస్తున్నామంటే, బయట మేము చూస్తున్నాం రికార్డింగ్ డ్యాన్స్ల కంటే అసహ్యంగా చేస్తున్నారు మందిరాల్లో, ఇళ్లలో వేస్తున్నారు. ఒక సంఘాన్ని వెళ్ళాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను, కొంతమంది అమ్మాయిలు వచ్చారు, అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటే అబ్బాయిలు వెనకాల లేచిపోయారు, ఇంక కూర్చోలేకపోయారు వాళ్ళు. మందిరంలో డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఇళ్లలో వేస్తున్నారు. సినిమా హాల్ కంటే హీనంగా తయారైపోయింది దేవుని మందిరము. కాబట్టి దయచేసి గమనించండి, ఈ డ్యాన్సులు వేయడము ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో అంత ఉపయోగపడవేమో. మరి దావీదు డ్యాన్స్ వేయలేదా? ఇలా కొన్ని మాటలు, దేవుని యొక్క ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, నేను దావీదు వలె డ్యాన్స్ వేస్తాను. వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆన్ మీ ఐ విల్ డ్యాన్స్ లైక్ డేవిడ్ డాన్స్డ్. దేవుని ఆత్మ నా మీద ఉన్నప్పుడు నేను దావీదు వలె డ్యాన్స్ వేస్తాను. దావీదు డ్యాన్సు రోడ్డు మీద వేశాడు, అందరికీ కనిపించే విధంగా వేశాడు, అది సంతోషంతో వేశాడు. దేవుని మందస్సము తీసుకురాబడింది, ఆశీర్వాదం తన పట్టణానికి, తన పురానికి వచ్చేసింది. సంతోషంగా డ్యాన్స్ వేశాడు. అవి పోకిరీ డ్యాన్సులు కాదు, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండే డ్యాన్సులు కాదు. కానీ ఈ రోజుల్లో ఉన్న డ్యాన్సులు అంత మంచి డ్యాన్సులు కాదు, అవి రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి, సరిగా ఉండడం లేదు. కాబట్టి చెల్లెళ్లకు అలాగే తమ్ముళ్లకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే, బహుశా మనం డ్యాన్సర్స్ని మనం ఎంకరేజ్ చేయకపోవడమే మంచిదేమో. ఎందుకంటే ఒక్కసారి ఎంకరేజ్ చేసిన తర్వాత మనం వాటికి లిమిట్ పెట్టడము, బౌండరీస్ ఏర్పాటు చేయడము అంత సులభము కాదు. కాబట్టి డ్యాన్స్ అన్న తర్వాత దానికి తగ్గ అనుకూలమైన వస్త్రాలు వేసుకోవాలిగా. చక్కగా పట్టు చీర కట్టుకుని డ్యాన్స్ చేయగలరా? చెప్పండి. చక్కగా వస్త్రాలు వేసుకుని, నిండుగా వస్త్రాలు వేసుకుని డ్యాన్స్ చేయగలరా? కష్టమే. కానీ ఆ విధంగా ఒకవేళ, అందుకే మన కల్వరి మహోత్సవాల్లో కొన్ని సాంగ్స్కి సిస్టర్స్ కొరియో వేస్తున్నప్పుడు చక్కగా నిండుగా అందుకు తగిన డ్రెస్అప్ వేస్తారు, ఎందుకంటే అసభ్యకరంగా ఉండడానికి వీల్లేదు కాబట్టి. సో డ్యాన్స్ నేర్చుకోవడము, అఫ్కోర్స్ ఏరోబిక్స్ ఉన్నాయి, అవి ఎక్సర్సైజ్ కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. డ్యాన్సెస్ ఉన్నాయి, అవి మనకు అంత మంచిది కాదేమో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. కాబట్టి ఆత్మీయ జీవితానికి డ్యాన్స్ ఏ విధంగానూ సహాయపడదు, ఉపయోగపడదు. ఒకవేళ ఎక్సర్సైజ్ కోసం మీరు ఏరోబిక్స్ నేర్చుకుంటున్నట్లయితే ఇట్ ఈస్ ఫర్ ద ఫిట్నెస్ ఆఫ్ యువర్ బాడీ. కాబట్టి ఐ థింక్ దట్ షుడ్ నాట్ బి రాంగ్. రైట్. మరొక క్వశ్చన్స్ చదవమంటారా, ఆపేయమంటారా? ఈ ప్రశ్నలకు జవాబులు ఆపేయమంటారా, కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయనన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్. త్వరగా నేను మీ క్వశ్చన్స్కి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా ప్రశ్నలకు జవాబు వచ్చినాయి కదా. మరొకటి, కెన్ వి పచ్చ బొట్టులు, టాటూస్, బాడీ మీద పచ్చ బొట్టులు వేయించుకోవచ్చా? బైబుల్ దానికి ఒప్పుకోదు. పచ్చబొట్టులు పొడిపించుకోవడం శరీరాన్ని గాయపరచుకోవడమే. బైబుల్ సాధారణంగా దాన్ని ప్రోత్సహించదు. మరి ఈ మధ్య ఉన్నటువంటి ఇంకుతో కూడినటువంటి టాటూస్ మీరు గమనించారా? నేను కూడా గమనిస్తున్నాను. ఈ క్రికెటర్స్ని చూసారా? వాళ్ళకు దేవుడు చక్కని చేతులు ఇస్తే ఆ చేతుల నిండా నల్లగా పామేసుకొని ఏదో గజ్జొచ్చినట్టుగా, ఏదో రోగం వచ్చినట్టుగా, ఇదంతా కూడా నల్లగా పామేసుకొని ఒళ్ళంతా నల్లగా మార్చేసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? టాటూస్ ఏమైనా అందంగా ఉంటాయంటారా? అందాన్ని పెంచుతాయంటారా? లేనే లేదు. బైబుల్ ఒప్పుకోదు. పచ్చబొట్టులు కానీ మచ్చలు కానీ శరీరం మీద మనం పొడిపించుకోవడము, వేసుకోవడము మంచిది కాదు. నా ప్రియ చెల్లెళ్ళు దయచేసి వినండి, అలాగే తమ్ముళ్ళు కూడా. ఈ పచ్చబొట్టుల వ్యవహారం కొంచెం రెచ్చినప్పుడు అబ్బాయిలు, సాధారణంగా అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు ఆఖరికి చేతుల మీద రాసేసుకుంటారు. అవునా కదా? ఏమో చెల్లెళ్ళు,
ఒక అబ్బాయిని ప్రేమించిన, ఒక అమ్మాయిని ప్రేమించిన, ఇంక వీళ్ళ చేతిలో పెన్ను ఉంటే చాలు వాడి పేరే రాస్తూ ఉంటారు, ఆ అమ్మాయి పేరే రాస్తూ ఉంటారు. మందిరంలో కూర్చున్నా, సీటు మీద కూర్చున్నా ఆ అమ్మాయి పేరే ఆ అబ్బాయి. ఇది ఒక పైత్యం, ఇది ఒక పిచ్చి. అది ఇంకా ముదిరేసరికి ఏమవుతుందంటే ఆఖరికి పచ్చబొట్లు కూడా పొడిపించేసుకుంటారు, రాయించేసుకుంటారు. నా దగ్గరకు ఒక చెల్లి వచ్చింది, క్రైస్తవురాలు కాదు, అన్యరాలు, కానీ కల్వరి టెంపుల్కి వచ్చి మారింది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ ప్రేమ కాస్త వికటించింది, పెళ్లి చేసుకోలేకపోయింది. కానీ ఆ అబ్బాయి పేరు మాత్రం చేతి మీద రాసేసుకుంది. వాడేమో వాడి దారి వాడు చూసేసుకున్నాడు. ఇప్పుడు వాడి పేరు మాత్రం చేయి మీద మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మొన్న వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి, ఆ చెయ్యంతా కూడా ఆ పాతవాడి పేరు ఉండిపోయింది. అన్న, ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న, అతను పొరపాటున చూశాడంటే పాత జ్ఞాపకాలు నాకు మిగులుతాయి, అది నా కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఏం చేయమంటారు? ప్రార్థన చేసి చెప్పాను, అమ్మ చేసేది ఏమీ లేదు, నువ్వు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళు, దానికి తగిన చికిత్స చేసి ఆ పేరును తొలగిస్తారు, వెళ్ళు అని చెప్తే మరలా వచ్చింది. తీరా చూస్తే చేయి నిండా కట్టు ఉంది. ఏంటమ్మా కట్టు అంటే, వెళ్ళి ఆఖరికి తప్పని పరిస్థితిలో నేను ఆ పచ్చబొట్టు అంతా కూడా చికిత్స ద్వారా మొత్తం ఆ చర్మం అంతా కూడా తొలగించాల్సి వచ్చింది. తొలగించడం ద్వారా ఆ పచ్చబొట్టు తీసేశారు. గాయం ఇంకా పచ్చిగా ఉండిపోయింది. ఆ గాయానికి కట్టుకట్టింది. ఎందుకు ఈ తిప్పలు చెప్పండి? రేపటి దినాన ఒకవేళ నీ భర్త ఏంటి ఇదంతా గాయము, ఈ మచ్చ ఏంటంటే అని చెప్పంటే అబద్ధం చెప్పాల్సిందేగా. ఆ మచ్చను చూసినప్పుడల్లా పాత జ్ఞాపకాలేగా. ఆ మచ్చను చూసినప్పుడల్లా తన భర్తను నేను మోసం చేశాననేటటువంటి ఫీలింగేగా. దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, మునుపటి సంగతులు జ్ఞాపకము చేసుకొనకుడి. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవను కలుగ చేయుదును, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నీ జీవితం ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని బట్టి అరణ్యంగా మారిపోయిందేమో, పాడైపోయిందేమో. దేవుడు అంటున్నాడు, గడిచిందేదో గడిచిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, వెనక్కి తిరిగి చూడకండి. గతం గతః, మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకోకండి. మునుపటి కాలంలో చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఎందుకంటే నేను నూతన కార్యమును చేయబోతున్నాను. నీ జీవితాన్ని, అరణ్యముగా ఉన్న నీ జీవితంలో ఎడారులు ప్రవహింప చేయబోతున్నాను. లేక అరణ్యముగా ఉన్నటువంటి నీ జీవితంలో మార్గాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఎడారిగా ఉన్న నీ జీవితాన్ని సెలయేర్లతో నింపబోతున్నాను. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక మాట ఇస్తావా? నా జీవితంలో ఇప్పటి వరకు చేయకూడని పనులు చాలా చేశాను, జీవించకూడని విధముగా జీవించాను, కానీ మునుపటి జీవితాన్ని, మునుపటి సంగతులను నేను పూర్తిగా ఈరోజు సమాధి చేసి దేవుడు నా జీవితంలో, అరణ్యముగా ఉన్న నా జీవితంలో మార్గాన్ని చూపిస్తానంటున్నాడు. ఎడారిగా ఫలభరితము లేని జీవితంగా ఉన్న నా జీవితంలో దేవుడు సెలయేర్లు ప్రవహింప చేస్తానంటున్నాడు. నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తాను. అన్ని జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే ఎంత బాగుంటుంది. పచ్చబొట్లు పొడిపించుకోకండి, శరీరాన్ని పాడు చేసుకోకండి, అనవసరంగా మచ్చలతో మీ జీవితాలను గుచ్చుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. త్వరగా మిగిలిన క్వశ్చన్స్ కూడా జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్, హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్, హౌ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ టు లీవ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. వండర్ఫుల్ క్వశ్చన్స్. వీటికి త్వరగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకొంచెం Sabbath is Saturday, yes, but why we are following Sunday as the Sabbath and rest day? Cause God rested on the last day of the week. గమనించండి, దేవుడు 6 దినములు పని చేసి 6 దినములను పని ముగించి 7వ దినమున
విశ్రాంతి తీసుకున్నాడు. పాత నిబంధన సిస్టమ్ ప్రకారము 6 రోజులు పని తర్వాతే రెస్ట్. కృపాకాలం వచ్చినప్పుడు ముందు మనకు రెస్ట్ దొరికింది, ఆ తర్వాతే దేవుడు మనకి బాధ్యతలను అప్పగించాడు. క్రీస్తు శిలువలో చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి కార్యమును బట్టి మనం క్షమించబడ్డాం. ధర్మశాస్త్రము పని తర్వాత రెస్ట్, కృపాకాలము రెస్ట్ తర్వాత పని. నెంబర్ 2, సాటర్డే విశ్రాంతి దినము, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ మన విశ్వాసము ఆధారపడింది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మీద. కాబట్టి ఆది సంఘము ఒకవైపు విశ్రాంతి దినములో కూడా వాళ్ళు ఆరాధనలో పాలు పంచుకునేవారు. కానీ ఆ రోజుల్లో వారు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి ఆదివారమున వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కూడా ప్రారంభించారు. యూదులుగా వారు విశ్రాంతి దినాన్ని ఆచరించేవాళ్ళు. క్రైస్తవులుగా ఆదివారము అనగా పునరుద్ధాన దినమందు క్రీస్తును ఆరాధించేవారు. బైబిల్లో ఆ విషయము స్పష్టంగా ఉంది. చూద్దాం రండి. మీకు రిఫరెన్సెస్ కావాలి కాబట్టి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. 20వ అధ్యాయము యోహాను సువార్త, 20వ అధ్యాయము 19వ వచనము. సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా శిష్యులందరూ కూడా ఆదివారం సాయంకాలమున ఒక చోట కూడుకున్నారు. పునరుద్ధాన దినము వారి జీవితంలో ఒక నూతన విశ్వాసము, నిరీక్షణ కలిగించింది. యేసు తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థమే అని భక్తుడైన పౌలు సెలవిచ్చాడు. అంతేకాకుండా పునరుద్ధానమునకు మరొక పేరు ఉంది, అది ప్రభువు దినము. ఇట్స్ కాల్డ్ లార్డ్స్ డే. 7 రోజుల్లో ఒక దినము ప్రభువు దినము. ఆ ప్రభువు దినమున వారు సాయంకాలము కూడుకున్నప్పుడు యేసు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. సరే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ వచనము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనము. విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆది సంఘము ఆదివారము రొట్టె విరుచుటకు వారు కూడుకున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే అఫ్కోర్స్ రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు ఏం చేయాలో కూడా బైబిల్లో స్పష్టంగా ఉంది. యూదులుగా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారు శనివారం కూడా కూడుకున్నట్టుగా నేను చూపిస్తాను. మూడవ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచూ ఉంటిమి. విశ్రాంతి దినమును కూడా వారి యూదులు ప్రార్థనకు కూడుకునేవాళ్ళు. యూదులుగా విశ్రాంతి దినాన్ని పాటించారు. క్రైస్తవులుగా ఆదివారమున దేవుణ్ణి ఆరాధించారు. ఈ శనివారము ఆదివారము ఈ 2 రోజుల్లో కూడా ఆది సంఘము దేవుణ్ణి ఆరాధించేది. కాబట్టి ఇప్పటికి కూడా ఆ క్రైస్తవ సిస్టాన్ని ఫాలో అవుతున్న దేశాలు గమనించండి, సాటర్డే సండే ఈ 2 రోజులు హాలిడేస్గానే పరిగణిస్తారు. అమెరికా దేశం కానివ్వండి, యూరోప్ ఖండంలో దేశాలు కానివ్వండి, సాధారణంగా సాటర్డే అండ్ సండే ఈ 2 రోజులు కూడా ఆ హాలిడేస్గానే వాటిని పరిగణిస్తూ ఉంటారు. సో విశ్రాంతి దినము శనివారమే యూదులు ఆచరించవలసినటువంటి దినముగా అది ఆచరించబడింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి ఆదివారము లేచాడో అది ప్రభువు దినముగా అది ఆచరించబడింది. ప్రభువు దినమున మన ప్రభువు మరణాన్ని తిరిగి లేచాడు కనుక మన విశ్వాసము పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది కనుక పునరుద్ధానమున దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. రెండవదిగా అబౌట్ ట్రినిటీ, త్రిత్వము గురించిన వివరణ ఇవ్వండి. రైట్, చాలామంది అంటారు బైబిల్లో ఎక్కడ కూడా త్రిత్వము అనే మాట లేదు కానీ ముగ్గురు మాత్రము కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు యెహోవా, యేసుక్రీస్తు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కూడా బైబిల్లో కనిపిస్తారు. పాత నిబంధన అంతా కూడా యెహోవా దేవుడే కనిపిస్తాడు. నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తాడు.
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడేమో తన చిత్తాన్ని తెలియచేస్తూ పాత నిబంధనలో తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఆ ప్రజలు నడిపించాడు. ఆ ప్రజలు దారి తప్పినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడే తన కుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్త ప్రకారం మనందరి కొరకు వెల చెల్లించాడు. ఆయన వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు పంపించాడు. ఆయన మనను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. తండ్రి చేయాల్సిన పని తండ్రి చేశాడు, యేసు చేయాల్సిన పని యేసు చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సిన పని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. దయచేసి మీరు ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ పైన తండ్రి అని పెట్టండి, కింద యేసు అని పెట్టండి, కుడివైపున పరిశుద్ధాత్మ దేవుడు అని పెట్టండి. ఈ ట్రయాంగిల్ని మధ్యలో జాయింట్ చేయండి, మధ్యలో గీత గీయండి, మధ్యలో గీత గీయండి, మధ్యలో గీత గీయండి. ఆ మధ్యలో చిన్న సర్కిల్ రాయండి. అప్పుడు మీకు దేవుడు అని రాయండి. మీకు అర్థమైందా? ఒకవేళ మీరు చూడగలిగితే ఒక పెన్ ఇస్తారా? యూ కెన్ త్రో ద పెన్, నో ప్రాబ్లం, త్రో ఇట్. ఓకే, కనిపిస్తుందా స్క్రీన్లో? ఒకవేళ ట్రై చేయండి. ట్రయాంగిల్ పైన తండ్రి గాడ్ ఫాదర్, సన్ కుమారుడు, హెచ్ఎస్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళ ముగ్గురిని కలిపితే మధ్యలో గాడ్. యెహోవా మాత్రమే దేవుడా? నో. యెహోవా అన్నప్పుడు ఈ ముగ్గురు కలుస్తారు. అర్థమైందా? దేవుడు అనే మాట ఎక్కడుంది? ఈ ముగ్గురు కలిసిన స్పాటే దేవుడు. దేవుడు ఒక్కడే, యెహోవాగా, యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్మునిగా వ్యవహరిస్తున్నాడు. యెహోవా యేసుక్రీస్తా? యెహోవా యేసుక్రీస్తా? కాదు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా? కాదు. యెహోవా యెహోవా, యేసు యేసు, పరిశుద్ధాత్ముడు కలయిక దేవుడు. ముగ్గురు కలిస్తేనే దేవుడు. వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు, విడగొట్టడానికి వీలు లేదు. ఇప్పుడు మన భారతదేశానికి జెండా ఉంది. మీరు జెండా వందనం చేస్తారా? రైట్. అంటే జెండాకు సెల్యూట్ పెడతామా? ఆగస్ట్ 15న జెండా అని అంటున్నాం. ఆ జెండాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి చెప్పండి? ఎన్ని? 3 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు జెండా అన్నప్పుడు తెలుపు అంటున్నారా? కాషాయం అంటున్నారా? పచ్చన అంటున్నారా? ఏమంటున్నారు మీరు? జెండా అంటున్నారు. జెండాకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్ ఉన్నాయి. మీరు నమస్కారం పెట్టినప్పుడు తెలుపుకు నమస్కారం పెడుతున్నారా? పచ్చదనానికి నమస్కారం పెడుతున్నారా? కాషాయికి నమస్కారం పెడుతున్నారా? జెండాకు నమస్కారం పెడుతున్నారు. దేవుడు ముగ్గురుగా ఉన్న ఏకైక దేవుడు యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు ఒక్కటే, వేరు చేయడానికి వీలు లేదు. తోమా అంటాడు, ప్రభువా మాకు తండ్రిని బయలుపరచు అంటే, నన్ను నువ్వు చూస్తున్నావుగా అన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాం. కాబట్టి త్రిత్వము అనే మాట డైరెక్ట్గా బైబిల్లో లేకపోయినా యెహోవా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు, ఆయన తన కార్యాన్ని భూమి మీద చేశాడు, తాను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకైతే యేసు ప్రాణం పెట్టాడో ఆ సంఘాన్ని క్రీస్తు రాక కొరకు సిద్ధపరిచే పని ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా జరిగించేది దేవుడే. దేవుడు ఒక్కడే ముగ్గురుగా ఏకత్వము కలిగి తన చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారా? ఇస్ ఇట్ ఓకే? రైట్. ఫైనల్గా ఇందాక నేను చెప్పిన ప్రశ్నకు జవాబిచ్చి ముగించే ప్రయత్నం చేస్తాను. హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్, హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్, హౌ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ టు లివ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. త్వరగా చెప్పేస్తాను. శోధనను ఎలా జయించాలి?
యేసుక్రీస్తు కూడా శోధించబడ్డాడు, మనవలే శోధించబడ్డాడు. కానీ ఆ శోధనలను యేసుక్రీస్తు జయించాడు. ఎలా జయించాడు? మనము ఎలా సైతాను శోధనలను జయించగలము? రైట్, ఈ ప్రశ్నకు త్వరగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక మొక్క ఉంది. ఆ మొక్క బలంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. ఒక కుక్క ఉంది. ఆ కుక్క బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మేత వేయాలి, ఆహారం పెట్టాలి. ఎప్పటికప్పుడు మీరు ఆ కుక్కకు ఆహారం పెడితేనే అది బలంగా ఉంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటుంది. మీరు దానికి సరిగ్గా ఆహారం పెట్టకపోతే అది బలహీనంగా ఉంటుంది. చిన్న పిల్లవాడు కూడా వెళ్ళి కొట్టొస్తాడు దాన్ని. అది ఏమీ చేయలేదు. కారణం ఏమిటంటే దానికి సరైన ఆహారము పెట్టడం లేదు. కాబట్టి దయచేసి గమనించండి, మనలో 2 కుక్కలు ఉన్నాయి. ఎవరిలో? మనలో. ఒకటి తెల్ల కుక్క, ఒకటి నల్ల కుక్క. పేర్లు అడగకండి, కాసేపు అనుకోండి. ఒకటి తెల్ల కుక్క, ఒకటి నల్ల కుక్క మనలో ఉన్నాయి. మీరు ప్రొద్దుటే లేచి పాపము చేసిన ప్రతిసారి నల్ల కుక్కకు మీరు ఆహారం సప్లై చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు తెల్ల కుక్కకు మీరు ఆహారం సప్లై చేస్తున్నారు. ఇప్పుడు నల్ల కుక్కేమో శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి తలంపులు ఇచ్చేటటువంటి కుక్క. తెల్ల కుక్కేమో ఆత్మానుసారంగా జీవించాలి అని ఆశించేటటువంటి మనస్సాక్షి. ఇప్పుడు నీ సమస్య ఏమిటంటే, నేను పరిశుద్ధంగా జీవించాలంటే, శోధనలను జయించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ప్రొద్దుటే లేచిన వెంటనే నల్ల కుక్కకే నువ్వు ఆహారం పెడుతూ, ప్రొద్దునే లేచి టీవీ ఆన్ చేసి, ప్రొద్దునే లేచి సినిమా సాంగులు చూసి, ప్రొద్దునే లేచి పనికిమాలిన దృశ్యాలు చూసి, ప్రొద్దుటే లేచి ఈ లోకానుసారమైన వాటిని నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్లయితే నల్ల కుక్కకు ఎప్పటికప్పుడు బిస్కెట్లు వేస్తున్నావు నువ్వు. ఇప్పుడు అలా పాపము చేసిన ప్రతిసారి నీలో ఉన్నటువంటి నల్ల కుక్కకు నువ్వు ఆహారాన్ని సప్లై చేస్తున్నావు. ఇప్పుడు ఆ నల్ల కుక్క ఏమవుతుంది? బలంగా తయారవుతుంది. తెల్ల కుక్కకేమో వారానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళినప్పుడు, ఆదివారం వెళ్ళినప్పుడు ఏదో 2 ముక్కలు దొరుకుతాయి దానికి. ఇంకా ఆ తర్వాత మనం ఉపవాసం ఉండకపోయినా కానీ మన తెల్ల కుక్కకు మాత్రం భలే ఉపవాసం. నెలలో 4 వీక్స్ ఉపవాసమే. అవునా? సో సోమవారం నుంచి శనివారం వరకు తెల్ల కుక్కకి ఆహారం మనం సప్లై చేయటల్లా. ఇప్పుడు ఈ తెల్ల కుక్కను నల్ల కుక్క జయించగలదా? నల్ల కుక్కను తెల్ల కుక్క జయించగలదా? మీరే చెప్పండి, మాట్లాడరే. ఈ నల్ల కుక్కే తెల్ల కుక్కను జయిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే ఎప్పటికప్పుడు మీరు ఆ తెల్ల కుక్కకు ఇవ్వవలసినటువంటి ఆహారం ఇవ్వటం లేదు, నల్ల కుక్కకి సప్లై చేస్తున్నారు. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. మీరు ఎప్పుడైతే ప్రతి ఉదయము లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేస్తారో తెల్ల కుక్కని బలపరుచుకుంటున్నారు. లేచిన వెంటనే ఒక అరగంట సేపు బైబుల్ చదివే ప్రయత్నం చేస్తారో, లేదా ఒక 20 minutes టు స్టార్ట్ విత్. మీరు ఉదయమే లేచి ఒక 20 నిమిషాలు కష్టమైనా సరే మోకరించి ప్రభుతో మాట్లాడండి. ఒక 20 నిమిషాలు బైబుల్ని ఖచ్చితంగా చదవండి, ఇష్టం లేకపోయినా చదవండి. 40 నిమిషాలు ఉదయమే లేచి మీరు ప్రభుతో గడపండి. దినములో ఒక 20 నిమిషాలు ఎవరో ఒకరితో యేసయ్య గురించి చెప్పండి, ఎందుకంటే మనం సాక్షులుగా జీవించాలి కాబట్టి. పడుకోబోయే ముందు ఒక 10 నిమిషాలు మరలా మోకరించండి. మీ హృదయంలో, మీ జీవితంలో, మీ శరీరంలో ఆ రోజు చేసిన ప్రతి తప్పును, పాపమును ఒప్పుకోండి. దేవునితో సమాధాన పడండి. మరొక 10 నిమిషాలు ఒక అధ్యాయం బైబిల్ చదవండి. ఎప్పుడైతే ప్రతి దినము దీన్ని మనం అలవాటుగా చేసుకుంటామో ఖచ్చితంగా మనలో ఉన్న తెల్ల కుక్కకు కావలసిన ఆహారాన్ని సప్లై చేస్తాం. యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడు, మనందరి వలె శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదు. ఎందుకని? రాత్రంతా తండ్రితో గడిపేవాడు, పగలంతా సేవ చేసేవాడు. దేవునితో గడపటం వల్ల ఆయన శక్తిని పొందుకునేవాడు, సైతాన్ని జయించటానికి, శరీరాన్ని జయించటానికి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రార్థన చేయకుండా, వాక్యము ధ్యానించకుండా పాపమును జయించటము ఇంపాసిబుల్. అది సాధ్యము కానే కాదు. మీలో ఎవరైనా పరిశుద్ధముగా జీవించాలి, సైతాను శోధనలను జయించాలి ఆశిస్తున్నట్లయితే ఖచ్చితముగా మీరు ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, వాక్యాన్ని మీరు ధ్యానించడం మొదలు పెట్టాలి. ఈ 2 లేకుండా పవిత్రముగా జీవించడం సాధ్యం కాదు. పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలో చెప్పండి? 2 రెక్కలు కావాలి. ఒక రెక్కతో పక్షి ఎగరగలదా? ఇంపాసిబుల్.
మనం ఎగరాలి ఆత్మీయంగా అంటే 2 రెక్కలు కావాలి. ఒకటి పరిశుద్ధ గ్రంథము, ఒకటి ప్రార్థనా జీవితము. ఈ 2 రెక్కలు సమానంగానే ఉండాలి. కొంతమంది కేవలం బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థనే చేస్తారు, బైబిల్ చదవరు. 2 ప్రమాదమే. పరిశుద్ధముగా జీవించాలి, శోధనలను ఎదిరించాలంటే ఒకే ఒక్క మార్గము, ప్రభు సన్నిధిలో గడపటము. నేను చెప్పిన ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా. మిమ్మల్ని గంటలు ప్రార్థన చేయమని అంటల్లా. ఇనీషియల్గా స్టార్ట్ విత్ 20 minutes, అది కూడా కష్టమైతే 15 minutes, 15 నిమిషాలు ప్రార్థన చేయండి, 15 నిమిషాలు బైబిల్ చదవండి, 15 నిమిషాలు ప్రభు గురించి ఎవరో ఒకరితో దినములో ఒక్కసారన్నా మాట్లాడండి, 15 నిమిషాలు పడుకోపోయింది మరలా ప్రభు దగ్గరికి రండి. ఇది మీరు పాటించండి, ఇది మీరు చేసి చూడండి.